అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? మీరంతా చాలా చాలా బాగుండాలి. ఒకసారి గౌతమ్ బుద్ధుడు గయాలో తన ఎన్లైట్‌మెంట్ అయిన ప్లేస్‌లో ఆ ఏరియాలో చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా గౌతమ్ బుద్ధుని దగ్గరికి వచ్చేస్తా ఉండేవారు. ఎందుకు? ఆయన వాళ్ళకున్న సమస్యలు ఆయనతో చెప్పుకొని అన్నీ కూడా రిలీఫ్ అయిపోతా ఉండేవారు. చాలా మంది జనం అనారోగ్యంగా ఉన్నా, లేకపోతే మానసిక స్థితి బాగోకపోయినా, ఏదైనా సరే ఆయన చెప్తా ఉండేసరికి వాళ్ళకి తగ్గిపోతా ఉండేదట. ఒకరోజు ఒక స్త్రీ పరుగున ఆయన దగ్గరికి వచ్చిందంట. వచ్చి అక్కడ ఆయన ఉన్న ప్లేస్ దగ్గర జస్ట్ ఆగేసరికి వేరే వాళ్ళు ఎవరో చెప్తున్నారు. వాళ్ళ బాధ చెప్తున్నారు. ఎవరికో బాగోకపోతే బాగుంటది. మీరు బాగోలేదు అనకూడదు బాగుంటది అని మీకు నచ్చిన గాడ్‌ని మీరు అడగండి. చాలా బాగుంటది అని చెప్తున్నారు ఆయన. ఆ మాట వినిన తర్వాత ఆయన దగ్గరికి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వచ్చింది. అయ్యా ఒకసారి మా ఇంటికి రావాలయ్యా, మా ఇంటికి రావాలంటే ఎందుకమ్మా అంటే మీరు వస్తే నా కూతురికి చాలా జ్వరంగా ఉంది, అన్కాన్షియస్ లో ఉంది, లేవలేకపోతుంది, ఒకసారి రండి అయ్యా అని బ్రతిమాలుతా ఉంటే ఆయన అన్నారంట, ప్రతి ఒక్కరికి దగ్గరికి నేనే రావాలి. నేను సామాన్యమైన మానవుడి నుంచి నా యొక్క విద్య అభ్యాసం ద్వారా నేను ఎన్లైట్ అయ్యి నేను నా దగ్గర అన్ని శక్తులు ఉన్నట్టు నేను మీకు అందరికీ నేను తగ్గిస్తున్నాను కదా, అలాగే మీకు కూడా తగ్గుతుంది. మీరు వెళ్ళండి, నేను చెప్పినట్టు చేయండి అంటే లేదు రామ్మంటే నేను రాను, చెప్పినట్టు చెయ్యి, మీ పాప దగ్గర ఉండి మీ పాప తగ్గింది, మీ పాపకి జ్వరం తగ్గిపోయింది, లేచింది, చాలా హ్యాపీగా ఉంది, హెల్దీగా ఉంది, నువ్వు వెళ్ళి ఇదే పలికి మీ పాప పేరు పిలువు, మీ పాప చాలా లేచినట్టు హ్యాపీగా ఉన్నట్టు హెల్దీగా ఉన్న అమ్మా అని పిలిచినట్టు నువ్వు పిలువు అంటే ఎంత పది వల్ల గౌతమ్ బుద్ధుడు గారు అక్కడి నుంచి కదలకపోయేసరికి ఏడ్చుకుంటూ మళ్ళీ పరుగు వెళ్ళేసరికి ఆ పాప దగ్గర అలాగే కూర్చుంది. లేమ్మా నీ జ్వరం తగ్గిపోయిందమ్మని అంటానే ఉందంట. ఆమెకి అన్ని చక్కగా తడిబట్ట పెట్టి ట్యాబ్ ఏదో వేసి తనకు అలా చేస్తానే ఉంది. కాసేపటికి తను అలాగే ఉండి పాప లేచినట్టు అలా మెడిటేట్ చేసి ఆ పాప లేచినట్టు ఆమె అలా ఊహించుకుంటా చక్కగా క్యూర్ అయినట్టు అమ్మా అని పిలిచినట్టు తను అలాగా అనేసరికి పాప లేచి అమ్మా అని పిలిచిందంట. ఇంకా తనకి హ్యాపీ ఫీల్ అయిపోయి ఆ పాప తగ్గిన తర్వాత గౌతమ్ బుద్ధుని దగ్గర తీసుకెళ్ళిందంట. ఆయన అప్పుడు చెప్పారంట, అందరి దగ్గర దైవశక్తి నిగూఢంగా దాగి ఉంది. చేతిలో వెన్న ముద్ద పెట్టుకుని నెయ్యి కోసం ఊరంతా తిరిగినట్టు దేవుణ్ణి మీలోనే ఉంచుకుని మీరు ఊరంతా తిరుగుతారు. అలా కాదు, మీరు చక్కగా మెడిటేట్ చేసి ఆ భగవంతుణ్ణి ఆ పరమాత్ముణ్ణి మీరు అడిగితే తప్పకుండా చేస్తారు. ఇలా సర్వ మానవాళి చెయ్యాలి. సర్వ మానవాళిలో ఉన్నటువంటి దైవ శక్తిని బయటికి తెచ్చుకుని వాళ్ళ జీవితాల్లో అభివ్యక్తం చేసుకుంటేనే జీవితం బాగుంటుందని గౌతమ్ బుద్ధుడు చెప్పారంట. ఓకే ఫ్రెండ్స్, ఇది చాలా బాగుంది. మనము ఎక్కడికి వెళ్ళొచ్చు, అది సెకండరీ. కానీ మనము భగవంతుని అడిగితే చాలా నిష్ఠగా అడిగితే మీలో ఉన్న భగవంతుడు, మీకు ఇష్టమైన భగవంతుడు మీకు అన్ని చేసి పెడతారు. ఓకే, చాలా బాగుంది కదా, అలా చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.